అందరికీ నమస్కారం అండి. కృష్ణాష్టమి రాబోతున్నది. సోమవారం రోజు మనకు రేపు సండే కదా, ఎల్లుండి సోమవారం కృష్ణాష్టమి. 2 రోజులు చేస్తారు, సోమవారము మంగళవారము. ఈ 2 రోజులు కృష్ణాష్టమి అనేది ఒకటి వైష్ణవుల సంప్రదాయము, మంగళవారం రోజు చేస్తారేమో. కానీ ఈ 2 రోజుల్లో మనము కృష్ణాష్టమి వేడుకలైతే వైభవంగా జరుపుకుంటాము. కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ అష్టమి రోజు ఆ కృష్ణుడు జన్మ రోహిణి నక్షత్రంలో జన్మిస్తాడు. దేవకి వసుదేవులకు చిన్ని కృష్ణుడు, మన చిన్ని కృష్ణయ్య జన్మదిన వేడుకలు మనం వైభవంగా జరుపుకుంటాము. ఉట్టు కొట్టడం అంటే కృష్ణయ్యకు వెన్న, పాలు, పెరుగు ఇవి అన్నీ మనకు చిన్ని కృష్ణయ్యకు చాలా ఇష్టం కాబట్టి తన తృప్తి తీరడానికి అందరి ఇళ్ళకు వెయ్యి గోపికలతో తిట్టించుకొని, గోపికలు వాళ్ళ ఇండ్లలో పాలు పెరుగు దొంగతనం చేసి దొంగతనంగా తన ఫ్రెండ్స్తో తిరిగి దొంగతనంగా పాలు వెన్న మీగడలు భుజిస్తూ ఉంటాడు. అది చూసి యశోద వార్నింగ్ ఇస్తుంది. అయినా కూడా కృష్ణుడు అల్లరి కృష్ణయ్య కదా, ఎలాంటి పనులైనా చేస్తాడు కాబట్టి గోపికలతోటి ఆడుతాడు. తర్వాత ఇలా వెన్న దొంగ అని కూడా కృష్ణయ్యకు చక్కని పేరుంది. ఈ కృష్ణాష్టమి వేడుకలు అందరూ వైభవంగా శుభంగా జరుపుకోవాలని కృష్ణాష్టమి శుభాకాంక్షలతో ఈరోజు వీడియో ఇదేనండి. కృష్ణాష్టమి అంటే మనకు దేవకి వసుదేవులకు చెరసాలలో జన్మిస్తాడు. ఆ తర్వాత కంసుడి వల్ల ప్రమాదం ఉంది అని వసుదేవుడు ఈ యశోద దగ్గరికి చేరుస్తాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఈ కథ చెప్పుకోవాలంటే చాలా వివరంగా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్నగా మీకైతే వివరిస్తున్నాను. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ ఉట్లు కొట్టుకోండి, కృష్ణయ్యను చక్కగా వేడుకోండి. పాలు మీగడ వెన్న అన్నీ కృష్ణయ్యకు సమర్పించుకొని ఆ రోజు పండుగ వేడుకైతే అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ నమస్తే అండి.